వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వము ప్రజారంజకంగా పాలన చేయటం వల్ల ఈ ప్రజల్లో ఎటువంటి సమస్యలు లేవు. సమస్యల మీద పోరాటం చేయటం చేతకాక ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తం మీద పెట్రోల్ ధరలు ₹3 పెంచింది. దానికోసము ఇదే అదునుగా తీసుకొని దాని మీద ఈరోజు ధర్నా చేస్తున్నారనమాట. కానీ 2019లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉంది? కరెక్ట్గా అడిగావు. 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ₹76 ఉండేదన్నమాట. కానీ అది 5 సంవత్సరాలకు వచ్చేసరికి 113.5 చేశారు. అంటే ప్రతి సంవత్సరము పెంచుకుంటూ పోయారనమాట. ఇదంతా ప్రజలు మర్చిపోయి ఉంటారులే అని, దీన్ని ఎవరు తెలుసుకోలేరులే అని అనుకుంటూ ఈరోజు వాళ్ళు ధర్నాకి దిగారు. కానీ ప్రజలు వీటన్నిటినీ గమనిస్తూనే ఉంటారు. అందుకే కదా మొన్న వాళ్ళని 11 ఇచ్చి పాతాళలోకంలో దింపారు.